మనల్ని గుర్తుండేలా చేస్తాయి. ఇంద్ర సౌరగిరి జల వికాసం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక మంత్రి వ్యాఖ్యలు దేశానికే తలవంపులు తెచ్చేలా ఉన్నాయి. మంత్రి క్షమాపణ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. కల్నల్ సోఫియాపై మంత్రి విజయషా అనుచిత వ్యాఖ్యలు. వాడిని దేశ బహిష్కరణ చేసినా తప్పులేదండి వాడిని. ఇంక దీన్ని కేటీఆర్ గారు అంటున్నారు, కేటీఆర్ గారు బండి సంజయ్ అంటున్నాడు, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదా? సరస్వతి పుష్కరాలకు 35 కోట్లు ఏ మూలకు సరిపోతాయి. మరి మీరు ఇవ్వచ్చు కదా మీ సొంత డబ్బులు ఏమైనా తీసి. 5,364 ఇందిరమ్మ ఇళ్లకు 53.64 కోట్లు విడుదల. ఇప్పటి వరకు 20,104 ఇళ్ల గ్రౌండింగ్ అంట. ఇక బెయిల్ కోసం హైకోర్టుకు ఓఎంసీ దోషులు. బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు. తమను దోషులుగా తేల్చడానికి సరైన ఆధారాలు లేవన్న వాదన. వీళ్ళకి యావజ్జీవం వేసినట్టున్నారు కదా. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అధిక ప్రాణ నష్టం. అంబులెన్స్లో కనీస సౌకర్యాలు లేవు. ఫైర్ ఇంజన్లో నీళ్లు ఉంటే ప్రాణ నష్టం తగ్గేది. దీని గురించి కూడా మాట్లాడాలి మనం. ఇక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ డిఎస్పీల బదిలీలు జరిగినాయండి. దాదాపుగా నగరంలో కొంతమంది ఏసీపీలకు కూడా స్థానచలనం జరిగింది. 29 మంది వెయిటింగ్లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద 77 మంది డిఎస్పీల బదిలీలు జరిగినాయి. ఇక మంత్రివర్గ విస్తరణ జరిగేనా? ఆశల పల్లకిలో ఊగిలాడుతున్న ఆశావాహులు అని ఒక మంచి స్టోరీ వచ్చింది ఆదాబ్లో. చూద్దాం దాని గురించి మనం. ఇక ఎట్టకేలకు మా గ్రామానికి బస్సు. ఇది నిజంగా ఒక మంచి స్టోరీ అండి. దీని గురించి డీటెయిల్గా చూద్దాం మనం. ఎందుకంటే 80 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఫర్ ద ఫస్ట్ టైం బస్సు వచ్చిందంట. నమ్ముతారా మీరు? 80 ఏళ్ళు ఒక ఊరికి బస్సే లేదంటే ఏ కాలంలో ఉన్నాం మనం అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ జరిగింది. నక్సల్స్ తగ్గుముఖం పట్టడంతో గ్రామానికి బస్సు రావడం పట్ల గ్రామస్తుల హర్షం. రైట్. ఇక హైదరాబాద్లో పేరులో కుట్ర కేసులో సంచలన విషయాలు. పెద్ద ప్లానే చేశారు తెలుసా వీళ్ళు. ఫస్ట్ విజయనగరం, హైదరాబాద్లో ట్రైల్ ఎట్లా వెళ్తున్నాయి మనకి చూసామని ట్రైల్ చేద్దాం అనుకున్నారంట వీళ్ళు దొంగ నా కొడుకులు. అక్రమ నిర్మాణాలకు అడ్డా శేర్లింగంపల్లి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. రైట్. ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు.